హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మష్రూమ్స్ అయితే ఇవైతే న్యాచురల్ మష్రూమ్స్ అండి. మనం బటన్స్ టైప్ మష్రూమ్స్ ఉంటాయి కదా స్టోర్స్లోని, అవి కావు. అవి కంటే ఇవి చాలా మంచిది, హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో మీకు ఎప్పుడైనా దొరికితే ఇవైతే తెచ్చుకోండి, ఎందుకంటే వాటి మీద ఇవి చాలా మంచిది. అండ్ ఇది మనకి సీజనల్గా వస్తుంది కాబట్టి సో మిస్ అవ్వకూడదు అనమాట. సీజన్ వచ్చినప్పుడు వీటిని నీట్గా బురదంతా ఒక 10 నిమిషాలు నీటిలో నానబెట్టేసి వాష్ చేయాలి. అండ్ దీన్ని పొడుగ్గా చూసారు ఇలాగ కట్ చేసాను అనమాట. ఇలా మీకు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలాగ మేమైతే తిన్నంగా కట్ చేసుకుంటాం. చాలా బాగుంటుందండి రెసిపీ అయితే. చాలా సింపుల్ కూడా, ఈజీగా మనకు క్లీనింగ్ దగ్గరే మనకు టైం అవుతుంది. జస్ట్ క్లీనింగ్ చేసుకొని మనం ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తాను. రెసిపీకి మెయిన్ ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. ఒక ఇది అర కేజీ మష్రూమ్స్ కదండి. అర కేజీ మష్రూమ్కి ఒక 6 ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. ఎంత ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అనేది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, మీకు కారం సరిపడా పచ్చిమిరపకాయలు ఇవనేది బాగా రెడ్ కావాలి. ఆనియన్స్ అనేది బాగా రోస్ట్ అయిపోవాలన్నమాట. బాగా రోస్ట్ అయిపోతేనే బాగుంటుంది. సో ఇవి బాగా రోస్ట్ అయిపోయాక మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్న మష్రూమ్స్ అయితే ఉన్నాయి కదండి, అవి అనేది యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఇందులోకి జస్ట్ 1 టమాటా వేస్తున్నానండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి అయితే నేను ఏ పేస్ట్ చేయట్లేదు. మీకు కావాలంటే జీడిపప్పు, అల్లం వెల్లుల్లి మిక్సీతో పట్టండి. మేమైతే దంచేసి వేసేస్తున్నాను అనమాట. ఇలా కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో 2 చిన్న అల్లం అండ్ 4 వెల్లుల్లి రేఖలు, ఒక టమాటా వేసి బాగా కొంచెం దగ్గరికి వేగాక ఇందులోకి పసుపు, సాల్ట్, కారం వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. బాగా కొంచెం చూసారు ఇలా దగ్గరికి అయ్యాక బాగా మగ్గాక ఇప్పుడు మనం ఇందులోకి మనకు కావాల్సినంత వాటర్, కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఆ ముక్కలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. జస్ట్ అంతేనండి. ఇది యాడ్ చేసుకొని బాగా మరిగిక దగ్గరికి అయ్యిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అండ్ టేస్టీగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.